హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంటే మేము వెళ్ళాము. ఈ ప్రోగ్రామ్ 2 days ఉండింది. ఫస్ట్ డేనేమో ప్రీ ప్రైమరీ నుంచి 5th క్లాస్ వరకు, నెక్స్ట్ డేనేమో 6th to 10th. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా అన్నీ రెడీ అయిపోయాయి. మేము వెళ్ళి ఇలా కూర్చున్నాం, అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఎంట్రన్స్లోనే గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. ఏమున్నాయా అని ఆతృతగా చూస్తే ఏం లేవు. 2 వాటర్ బాటిల్స్, ప్రోగ్రామ్ లిస్ట్ అండ్ వాళ్ళ స్కూల్ మ్యాప్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ డే గెస్ట్లు వచ్చేసి వెంకీ అట్లూరి గారు, మూవీ డైరెక్టర్, అండ్ అలాగే స్నేహజ జొన్నలగడ్డ గారు వచ్చారు. ఈమె వచ్చేసి పాస్పోర్ట్ ఆఫీసర్ అంట. అండ్ వీళ్ళిద్దరిని ఎన్సీసీ స్టూడెంట్స్ రేట్తో ఆహ్వానించారు. ఇంక ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్ వీడియో అండ్ సాంగ్. అంటే ఫస్ట్ డే ఎలా అయితే విజ్ఞాన్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయో టిల్ టుడే ఈరోజటి వరకు ఎట్లా స్టెప్ బై స్టెప్ డెవలప్ అయ్యారనేది సాంగ్లో చూపించారు. ఇంకా చీఫ్ గెస్ట్లు ఇద్దరు స్టేజ్ పైకి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత దీపారాధన చేసి స్లోగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు. అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి భరతనాట్యంతో డ్యాన్స్ చాలా బాగా చేశారు పిల్లలు. స్టడీస్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇందులో చాలా బాగున్నాయి. ఈ స్కూల్లో మన కల్చర్ని కూడా నేర్పిస్తున్నారు. నాట్ ఓన్లీ స్టడీస్, పిల్లలకి ఏ యాక్టివిటీ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యాక్టివిటీని 100% నేర్పిస్తున్నారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా పంపిస్తున్నారు. ఈ పిల్లలు వచ్చేసి గీత 15th అధ్యాయము ఎంత చక్కగా పాడారంటే అంత చక్కగా పాడారు. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, లెంత్ ఎక్కువైందని. అండ్ ఈ బాబు వచ్చేసి స్కేటింగ్ పైన ఫుట్బాల్ ఆడడము అండ్ హెడ్ పైన బాటిల్ హ్యాండిల్ చేస్తూ ఆడాడు. అది కూడా సూపర్గా ఉండింది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే 3:30కే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అన్ని క్లాస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. యాక్చువల్గా టైం అయితే 12 వరకు ఉండింది ప్రోగ్రామ్ టైము. సో చిన్నపిల్లలకి 3:30కే స్టార్ట్ చేసేసారనమాట. ఫస్ట్ ప్రీ ప్రైమరీ వాళ్ళు డ్యాన్స్ చేసేసారు. అండ్ ఒక్కో క్లాస్ డ్యాన్స్కి ఒక్కొక్క థీమ్ ఇచ్చారనమాట. అది కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలకైతే కార్టూన్ అంటే ఇష్టం కాబట్టి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థీమ్ ఇచ్చారు. ఏ క్లాస్ పిల్లలైతే డ్యాన్స్ చేస్తారో ఆ క్లాస్ నుంచే 2 స్టూడెంట్స్ యాంకరింగ్ చేస్తున్నారు. పిల్లలు ఎంత క్యూట్గా యాంకరింగ్ చేశారంటే వాళ్ళ చేతిలో స్క్రిప్ట్ ఉన్నా సరే మధ్య మధ్యలో కాస్త చూస్తూ మిగతాదంతా చూడకుండానే యాంకరింగ్ చేశారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ టీచర్స్ పెట్టిన ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి స్పైడర్ మ్యాన్ థీమ్. ఆబ్వియస్లీ పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది కదా. సో అందుకే పిల్లలు కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ 1 week నుంచి పిల్లలకి ఓన్లీ డ్యాన్స్ ప్రాక్టీసే చేయించారు కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ అంతా స్టేజ్ మీద కనిపించేసాయి. మా బాబు డ్యాన్స్ పీకాచో థీమ్ నేను అది సపరేట్గా అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు వెళ్ళి చూసేసేయండి. ఇంకా డ్యాన్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్కి పర్సనల్గా మెసేజ్ చేస్తారు, వచ్చి మీ బాబుని ఫలానా రూమ్లో పికప్ చేసుకోండి అని. సో నేను కూడా వెళ్ళి మా బాబుని పిక్ చేసుకున్నాను. మంచి మేకప్ అదంతా వేశారు. ఇంకా అక్కడ స్కూల్ అయితే చాలా బాగుండింది. యాక్చువల్గా ఒరిజినల్ క్యాంపస్ కంటే వాళ్ళ వేరే బ్రాంచ్ క్యాంపస్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. న్యూ క్యాంపస్ కదా, చూడడానికి చాలా బాగుంది. ఇంకా మా బాబుని పిక్ చేసుకుని వచ్చి మళ్ళీ స్టేజ్ దగ్గర కూర్చున్నాం మిగతా డ్యాన్సులు చూడడానికి. ఇది వచ్చేసి గుజరాత్ స్టైల్ డ్యాన్స్ అనమాట. కానీ ఆ ఒక్కో డ్యాన్స్కి ఒక్కో థీమ్ వేయడం అనేది మంచి ఐడియా కదా. ఇది వచ్చేసి కౌబాయ్ థీమ్. అండ్ థీమ్కి తగ్గట్టుగా పిల్లల గెటప్స్, వాళ్ళ మేకప్స్ చాలా బాగా చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ క్లాస్ టీచర్సే చేశారు. అండ్ ఇది వచ్చేసి కరాటే థీమ్. ఈ రోజుల్లో గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ కరాటే థీమ్. సో అక్కడ కరాటే గురించి కూడా స్పెషల్ యాక్టివిటీ ఉంది వాళ్ళ స్కూల్లో.
సో మీ పిల్లలకి కూడా బయట అయినా సరే కరాటే నేర్పించండి. ఇది వచ్చేసి ఇంకా బాహుబలి థీమ్, బాహుబలి మూవీకి ఉన్న క్రేజ్ అయితే వేరే కదా. ఇది వచ్చేసి జపాన్ థీమ్ అనమాట. జపాన్లో ఎక్కువగా కార్స్ ఇన్నోవేట్ చేస్తారు కదా, సో అందుకు వాళ్ళు ఈ గెటప్స్లో డ్యాన్స్ చేశారు. నేనైతే ప్రోగ్రామ్ ఎండ్ వరకు ఉండలేదు. మా బాబు నిద్ర వస్తుందంటే 10-10:30కి అట్లా వచ్చేసాం. అప్పటి వరకు ఉన్న డ్యాన్స్లు మాత్రమే పెడుతున్నాము. సో వాళ్ళు ఆ రోజు లైవ్ టెలికాస్ట్ కూడా చేశారు, అంటే చూడలేని వాళ్ళ కోసం. ఎన్ని లక్షలు ఖర్చు చేశారు మరి. చూడండి పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది మెకానిక్ టీమ్ అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రేలియా కంట్రీ టీమ్, బ్యూటిఫుల్ గర్ల్స్. నాకు ఈ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది. పిల్లలందరూ కోఆర్డినేషన్స్తో చాలా బాగా చేశారు. ఇంకా అమ్మాయిలు రెడ్ కలర్ డ్రెస్లో అయితే అదిరిపోయారు అనుకోండి. మీరు కూడా చూసేసేయండి. మీకు స్పెషల్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఇది వచ్చేసి ఇంకా నైజీరియా కంట్రీ టీమ్. సో వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి ఆ గెటప్ చేసి స్టిక్స్తో డ్యాన్స్ చేయించారనమాట, బ్యాంబూ స్టిక్స్తో. ఈ థీమ్ బాగుంది, బట్ స్టెప్స్ అంతగా ఏం లేవు. మ్యూజిక్ కూడా స్లోగా ఉంది. ఇంక ఇది వచ్చేసి బాలి, ఇండోనేషియా థీమ్. గర్ల్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళ డ్యాన్స్ కూడా చాలా బాగుంది. నేర్పించిన కొరియోగ్రాఫర్స్ కూడా స్టెప్స్ అన్నీ చాలా బాగా నేర్పించారు. అంటే రిపీటెడ్ స్టెప్స్ ఏం లేకుండా నేర్పించారు. ఇంకా మా బాబు వెళ్ళిపోదామంటే 10కి అట్లా వెళ్ళిపోతున్నాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది, ఒక ఎగ్జిబిషన్ చూసినట్టుగా. ట్రీస్కి అంతా లైట్స్, హోర్డింగ్స్కి లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంక ఇంటికి వెళ్దామంటే మా వాడు చూడు అప్పటి వరకు నిద్ర వస్తుంది అన్నాడు, ఇప్పుడు కోతి గంతులు వేస్తూ వెళ్తున్నాడు. యాక్చువల్గా వాడి ఇంటికి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. వాడి న్యూ టాయ్లోకి సెల్స్ కావాలంట. అప్పటి వరకు నిద్ర వస్తుంది అన్నాడు. ఇంకా చైర్స్లో నుండి లేచి వెళ్ళేటప్పుడు సెల్ కొనుక్కొని పోదాం మమ్మీ అని చెప్తున్నాడు. ఇంత కంట్రీ ఉన్నారంటే ఈ జనరేషన్, అంత కంట్రీ ఉన్నాడు. చూడండి ఇంకా పైనకి వెళ్ళి ఇట్లా కుప్పి గంతులు వేస్తూ కిందికి వస్తున్నాడు. ఏమైనా బాయ్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అబ్బా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.